నమామి శనీశ్వరం. ఓం మందగ్రహాయ నమో నమః. నాది కూడా ఒక కోరిక పెండింగ్లో ఉంది సాంగ్ అయిపోయింది. సాంగ్ పెట్టుకోండి. మీరే చెప్తారు. వస్తుంది. ఇక్కడ క్షేత్రం 7వ స్థానం అయింది. శని మహాదశ అంటే ఈరోజు శని మహాదశ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏ ఊరు ఏం కోరుకున్నా ఆ కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. వచ్చి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటే అందరికీ, అది ఎవరైనా కానీ, పెళ్లి దోషం ఉన్నా, శని దోషం ఉన్నా, ఐశ్వర్య దోషం ఉన్నా, ఏది ఉన్నా కూడా అక్కడి నుంచి పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శించి వాళ్ళ బాధలు చెప్పుకొని ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. కాబట్టి నెల్లూరుకి దగ్గరలో కనపతపాడు అనే ఏరియాలో మన బాబు స్వామి ఆధ్వర్యంలో ఎందుకు చేశాడో, ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాకా కలిపి ప్రతి ఒక్కరికి బాగా జరగాలని స్వామి కూడా అందరినీ పిలిపించుకొని ఇంకా కొంచెం దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ క్షేత్రాన్ని కొద్దిగా బాగా చేసుకొని మనకు షిరిడీలో శనిసింగావరం ఉంటే అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి భక్తులందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. ఇక్కడికి రాగానే ఫోన్ చేశానా లేదా అంటే అదే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజే నాకు అమౌంట్ అనేది ఇక్కడికి వచ్చి స్వామిని దండం పెట్టుకొని అలా ఉండగానే వెమ్మటే నాకు అమౌంట్ పడిపోయింది. అది 1 year రావాల్సిన బ్యాక్, అది అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. వెమ్మటే ఇక్కడికి ఈ ప్లేస్కి అడుగు పెట్టిన నిమిషంలోనే పడింది నాకు. అప్పటి నుండి నేను ఈ క్షేత్రానికి శనివారం కానీ రోజు కానీ ఎప్పుడు వీలు పడితే అప్పుడు వచ్చేస్తాం. మీ ఎంత సాయం ఏమైనా చేశారమ్మా? చేస్తాం, ఖచ్చితంగా మేము చేయాలనే ముందుకు వచ్చి ఇవన్నీ నడిపిస్తూ ఉన్నాం, అందరినీ చెప్తున్నాం. చేయించుకుంటాడు ఖచ్చితంగా. అయితే మంచి అయితే జరుగుతూ ఉంది, నాకే జరుగుతూ ఉంది కనుక నేను వస్తున్నా. నాతో పాటు 10 మందిని కూడా తీసుకొచ్చాను, వాళ్ళకి కూడా మంచిగా జరుగుతుందని వాళ్ళు వస్తున్నాయి. జన సమాభాషం రఘుపుత్రం యమాగజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం ఐం మీం శ్రీం శనేశ్వరాయ నమః. మాది కనపతిపాడు, నెల్లూరు రూరల్ మండలం, జడ్పీ హై స్కూల్ ఎదురుగా. మేము 2006లో స్థలం కొన్నాము. స్థలం కొనిన తర్వాత 2016లో ఈ స్థలాన్ని దున్నేదానికి ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ రావటంగానే దున్నేటప్పుడు అది ఆగిపోయింది. ఆగిపోయేలేక నేను ఎందుకు ఆగిపోయిందో ఏందని చెప్పి ఆ నుంచి ట్రాక్టర్కి వచ్చాను. ఇది ఆగిపోయిందయ్యా అన్నాడు. తర్వాత నేను సరే అటు వచ్చే స్థలంలోకి వచ్చాను. స్థలంలోకి వచ్చినప్పుడు ఒక అఘోరల స్వాములు వచ్చి ఈ స్థలంలో ఆయన నల్లమహారాజు ఉన్నాడయ్యా, ఆయనే శనేశ్వరుడు అంటారు, ఆయన పిలిస్తే నీకు మంచి జరుగుతుంది అన్నాడు. నేనేమనుకున్నానంటే, నేను పాస్టర్ అయ్యా, 4 చర్చిల పాస్టర్, నేను కొలిస్తే కొలవను, రాయా చెట్లు నేను నమ్మను, అసలు నమ్మినంటే నేను ఇదైపోతాను అని కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఒరే ఇరుడా, నేను చెప్పినట్టు ఆయన శని మహారాజు అంటే చిన్న పని కాదు, పట్టుకుంటే వదలడు, రాగు కేతులను పంపించాడంటే నువ్వు అర్థమైపోతావు అని చెప్పవచ్చాడు. తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత త్రిశూలం ఇచ్చి త్రిశూలం ఇచ్చారు. అఘోరాలు ఇచ్చి ఆయన ఇక్కడ వేస్తాడు, ఆయన స్థానం ఇది, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం స్థానం ఇది, ఆ స్థానం కూడా చూపించారు వాళ్ళు. చూపించిన తర్వాత నేను చర్చికి పోవటం మానేశాను. చర్చికి పోయిన తర్వాత మానేసిన తర్వాత వాళ్ళు వచ్చి అమావాస్యకి అట్లా వచ్చి నా మీద తైలాభిషేకం చేసి, నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు శివుడు లగ్నం పుట్టినావు కాబట్టి నువ్వు అన్నీ మంచి జరుగుతాయి, నువ్వు నీ నోటుకుండా అడిగితే ఏదైనా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వాకింగ్ చేశారు. వాకించి పోయిన తర్వాత ఇక్కడ ఈ స్వామికారి దీపం పెట్టడం, మళ్ళీ నేను చర్చికి పోయి వాక్యం చెప్పడం అంతా జరుగుతూ ఉండింది.
తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి తైలాభిషేకం చేసి నాకు స్వామికి చేసి ఇది సంగతి, ఆయన్ని వదలబాకు ఇంకనా అన్నారు. ఆ రోజు నుంచి నేను వదిలేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఇలేసినా కానీ నేను జంకలేదు. ఈ స్వామికి పాములు గరిచిన, కేళ్ళు కుట్టిన ఇక్కడే ఈ అడవిలోనే ఉండి ఆయన్ని స్వయంభూ శ్రీనేశ్వర స్వామి అయినా ఆ స్వామిని స్వయంభూ శ్రీనేశ్వర స్వామి అయినా ఆ స్వామి నన్ను ఎంతగానో ఇచ్చేసి నన్ను ఆదరించి నాకు ఉండేదానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఆశీర్వదించాడు. నేను ఈరోజు కూడా ఆయన్ని వదలను. ఎవరు చెప్పినా చాలామంది పాస్టర్లు కూడా నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్టా పాస్టర్గా ఉండి ఈ విధంగా నమ్ముకుంటావు అని చెప్పి అడిగినా కానీ నేనేం చెప్పాను, నీ దేవుడే, మీరు ఫస్ట్ నుంచి హిందువులే, నేను కూడా హిందువునే, అయినా మధ్యలో మారా. ఇప్పుడు నేను మటుకు ఓం శనేశ్వరాయ నమః అని చెప్పుకొని నేను ఫస్ట్ గణిత శాస్త్రం ఏముందో ఏం జరుగుతుందో కూడా ముందే చెప్పబోతాను. అది జరుగుతుంది కాబట్టి అనేక జనాభా కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం పొంది పోతూ ఉంటాడు. ఇది మాకు ఆయన ఇచ్చిన అవకాశం కాబట్టి ఆ శనేశ్వరుడిని నేను పూజించడం జరిగింది. ప్రతి శనివారం 4 గంటల నుంచి సాయంకాలం 9 గంటల దాకా సాయంకాడే పడిగాపులు కాసుకొని ఆయన నమ్ముకొనే ఉంటాను. నన్ను ఎవరైనా ఒకవేళ చాలా మంది కూడా ఈ విధంగా వచ్చి అడగటంటే నేను అదే చెప్తున్నా, మీరు నమ్మితే శనేశ్వరునే నమ్మండి. ఆయనే శని సింగనాపూర్లో పిలిచాడు. తర్వాత గ్రహం అయ్యి కాళేశ్వరంలో గ్రహం అయినాడు. గ్రహం అయిన తర్వాత బస్టాండ్కి పోయినాడు. బస్టాండ్లో ఆయన నిద్రిస్తారు. ఆడ ఆయన పెళ్లి చేసుకున్నాడంట, నాకు కూడా తెలీదు. పెళ్లి చేసుకున్న తర్వాత పైకి చూశాడంట కొండ మీదకి పోతే బాగుంటుందని చెప్పి కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆయనే శనేశ్వరుడు, ఆయనే వెంకటేశ్వరుడు, ఆయనే ఈశ్వరుడు అని మనం చేశారు. మా అఘోర స్వాములు చల్లగా ఉండి నన్ను దీవించారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతివిశ్వేతసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మన కనిపర్తిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న మన స్వయంభూ శ్రీ శనీశ్వర స్వామివారి దేవస్థానం మన 2016 సంవత్సరం నుంచి ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. అలాంటి ఈ దివ్యక్షేత్రంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని యొక్క గ్రహబాధల నుంచి విముక్తి కలగడమే కాకుండా సమస్త విధమైన దోషాలను నివృత్తి చేసుకుని నవగ్రహాల్లో ఏ గ్రహాలకు అత్యంత శక్తివంతమైన గ్రహం అంటే అందరూ చెప్పేది శనీశ్వరుడే. అట్లాంటి ఆ శనీశ్వరుడు యొక్క పూర్తిగా మన యొక్క గ్రహ దోషాలను నివృత్తి చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహంతో ఏలినాటి శని దోషాల నుంచి అర్ధాష్టమ శని, లగ్నాష్టక శని యొక్క శీఘ్రమైన దోషాలను నివృత్తి చేసుకొని వాళ్ళ యొక్క అభిష్టాలను ఈ శనీశ్వరుడు మనకి ఆయన యొక్క అష్టోత్తరంలోనే ఉంది. స్వామి ఐశ్వర్యకారకాయ నమః. స్వామి ఎలాంటి వాడంటే అత్యంత వేగంగా ఐశ్వర్యాన్ని అనుగ్రహించేవాడు, అదేవిధంగా అత్యంత శుభాలని అనుగ్రహించేవాడు ఎవరై అంటే నవగ్రహాల్లో ఒక్క శనీశ్వరుడే. అట్లాంటి శనీశ్వర స్వామి వెలిసిన స్వయంభూ దివ్యక్షేత్రం మన నెల్లూరుకి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి స్వయంభూ ఈ శనీశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించి ప్రతి శనివారం కూడా ఇక్కడ ఏకోజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ అంగరంగ వైభవంగా ఎన్నో వందల మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు అందుకొని వాళ్ళ యొక్క వృత్తాలు చెబుతూ ఉంటే ఎందరో వాళ్ళ యొక్క అభిష్టాలు నెరవేరాయని చెప్తుంటే చాలా సంతోషం. వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పారు. కోరికలు భక్తులు తమ యొక్క పిల్లల యొక్క కళ్యాణాల గురించి కానీ, వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి ఈ యొక్క కళ్యాణాల గురించి కానీ, తమ పిల్లలకి సంతానాల గురించి కానీ, శని యొక్క దోషాల నుంచి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇలాంటి ఇందాకే ఒక అతను కూడా ఒక సమస్య నుంచి బయటపడిపోయాడు అని అతను చెప్పుకొని ఆ యొక్క ఆనందమైన విషయాలని ఇక్కడ మనం స్వామివారి సన్నిధిలో చర్చించుకుంటూ వాళ్ళ అనుభవాలను చెప్తుంటే ఎంతో సంతోషం. మనకి నెల్లూరుకి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న క్షేత్రం అండి ఇది స్వయంభూ ఈ శనీశ్వర స్వామి క్షేత్రం. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రం మన బాబు స్వామివారి యొక్క ఆధ్వర్యంలో, అమ్మగారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ, మన ఉషా గారు మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతూ, మా అందరి యొక్క భక్తుల యొక్క సహాయ సహకారంతో దినదిన ప్రవర్తమానంగా ప్రతిదినము భక్తులు వస్తూ వాళ్ళ యొక్క అభిష్టాలు నెరవేర్చుకుంటూ ట్రస్ట్ ఏమన్నా పెట్టారు సార్? లేదండి, ముందు చేయబోతున్నాము.
స్వామి యొక్క భక్తుల యొక్క ఇంకా దాతృత్వంతో ఇంకా ముందుకు వెళ్ళాలి. స్వామివారి దేవస్థానం ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలి, రోడ్లు జరగాలి, ఇంకా మనం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమవంతు సహకారం ఉదారంగా మన పెద్దవాళ్ళందరూ కూడా సహకరించు స్వామివారి దేవస్థానం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీకు అందరి ముందు కోరుకుంటూ ఓం నమో శనీశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. మాతాజీ గారు చెప్పనమ్మా. ఆయన్ని మాట పెద్ద